అతను లేడింగ్ చేసిండు అది ఇచ్చింది మరి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ యొక్క గత మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు మరి ఏదైతే ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మరి నేను శాంక్షన్ చేశాను, మీ కమ్యూనిటీ హాల్స్కి మీరు కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలంటే మరి గడిచిన ఎన్నికల్లో మీరు ఓట్లు వేస్తే నేను కమ్యూనిటీ హాల్స్ కంటిన్యూ చేస్తానని చెప్పేసి మరి ఆయన ఎమ్మెల్యే నిధుల నుంచి కాకుండా ఈ యొక్క స్థానిక సంస్థల నిధులు అంటే ఒక జడ్బిడిసి జిల్లా పరిషత్ నిధులు కానీ అలాగే మండల పరిషత్ నిధులు కానీ అలాగే కొన్ని పంచాయతీ నిధులు వీటితో మరి యొక్క పునాదులు వేసి ఆ నిధులు శాంక్షన్ చేయించుకుని మరి కొంత వర్కులు ఎలక్షన్ స్టంట్లో భాగంగా కొన్ని పునాదులు వేసి కొంత వర్క్ చేయడానికి ప్రజలను మభ్య పెట్టడానికి కొంత మెటీరియల్ ఆ యొక్క శాంక్షన్లో భాగంగా మరి యొక్క కళ్యాణ మండపాల దగ్గర కమ్యూనిటీ హాల్స్ దగ్గర వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఘోర పరాజయం తర్వాత నాకు ఇక్కడ ఏమి పని లేదని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర నుంచి వర్కులు శాంక్షన్ చేయించుకుని బిల్లులు తీసుకున్న తర్వాత ఈ యొక్క కాపులపాలెంలో ఉన్న కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి కానివ్వండి, కాపులకి బీసీలకి కంబైన్డ్గా నిర్మించే కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి కానివ్వండి, ఇంకా మండలంలో మరి అనేక వర్కుల దగ్గర నుంచి మరి రంగనాథరాజు గారు తీసుకురమ్మన్నారని చెప్పేసి మరి ట్రాక్టర్లో ఐరన్ కానీ సిమెంట్ కానీ అలాగే కంకర ఇసుక కూడా లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకులు ప్రజలు అందరూ కూడా దీన్ని అడ్డుకుని మరి దీన్ని ఈ యొక్క మెటీరియల్తో ఉన్న ట్రాక్టర్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రకంగా కనుక ఎవరైనా సరే ఏ వర్క్ మండలంలో ఏ వర్క్ దగ్గర నుంచి అయినా సరే పూచిక పుల్ల పట్టుకెళ్ళినా కూడా సహించేది లేదు. ఖచ్చితంగా పీతాని సత్యనారాయణ గారు ఈ ప్రతి వర్క్ మీద కూడా రివ్యూ జరిపి మరి ఆయన రివ్యూ జరిపిన తర్వాత వాట్ ఏంటనేది విషయం ప్రతిదీ ఎంత వర్క్ అయింది, ఎప్పుడు బిల్లులు చేశారు, ఎప్పుడు ఇంకా ఎంత వర్క్ ఉంది, ఎంత చేయాల్సింది ఉంది అన్నీ రివ్యూ చేసిన తర్వాత పీతాని గారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి తప్ప అప్పటి వరకు కూడా పూచిక పుల్ల కూడా ఎవరైనా సరే ముట్టుకుంటాకి వీలు లేదని చెప్పేసి ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. మరి గత ఎన్నికల్లో కూడా అనేక ఎలక్షన్ సందర్భంగా అనేక కుటిల రాజకీయాలు చేస్తూ మా ప్రజలను మభ్యపెడుతూ మరి అధికారులను కూడా మేనేజ్ చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వీటిలో తలదూర్చి అనవసరంగా మీరు ఇబ్బందులు తెచ్చుకోవద్దు, రిస్క్ తెచ్చుకోవద్దు. ఏదైనా ఉంటే ప్రజలకి ఉపయోగపడే పని చేయండి తప్ప మరి ఒక కాంట్రాక్టర్లకి గత పాలకులకి ఉపయోగపడే పని చేస్తే మాత్రం మీకు కూడా చర్యలు ఉంటాయి. పీతాని గారు చూస్తా ఊరుకోరు. కాపుల వీధిలో నూతనంగా నిర్మించుతున్న కాపు కళ్యాణ మండపం నందు ఉన్న మెటీరియల్స్ మరియు కాపుల వీధి చివరనున్న కాపు మరియు శెట్టి బలిజ కమ్యూనిటీ దగ్గర ఉన్న మెటీరియల్స్ ఆ
అక్కడ ఉన్న రాజుగారు సంబంధించిన వ్యక్తులు వారు గుమస్తాలు వచ్చి అక్రమంగా అక్కడ వర్క్ కంప్లీట్ చేయకుండా ఆ కాంట్రాక్టర్ కానీ ఆ వర్క్కి సంబంధించిన గవర్నమెంట్ అధికారులు కానీ తెలియకుండా వారు ఐరన్ను రంగనాథరాజు గారి మనుషులు ఐరన్ను తీసుకువెళ్ళిపోతుండగా మన కాపు పెద్దలు ఆపడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ నందు అప్పచెప్పడం జరిగింది. పోలీసు అధికారులు ఐరన్ని వారి ఆధీనంలో తీసుకుని వారు దర్యాప్తు చేపట్టారు. అలాగే ఈ ఐరన్ తీసుకెళ్తున్న ఆ గుమస్తాలను కానీ ఆ ట్రాక్టర్ డ్రైవర్ని కానీ వారు పోలీసులు దర్యాప్తించడం జరుగుతుంది. అలాగే ఆచంట గ్రామంలో ఉన్న మిగతా కమ్యూనిటీ హాల్ పెద్దలందరూ కూడా మీ మెటీరియల్స్ను తీసుకెళ్లకుండా మీరు జాగ్రత్త చేసుకుని ఏదైతే వర్క్ ఉందో వాటిని తొందరగా కంప్లీట్ చేసుకునే విధంగా మీరు అడుగులు వేయాలని తెలియజేసుకుంటూ